ఇంకో ముచ్చటున్నదిలా అదైతే చూడుర్రి. దేవుడు వరం ఇచ్చినా పూజారి కనికరం చూపించలేదన్నట్టు తయారైంది ఇగో ఈ ఊరోళ్ళ పరిస్థితి. ఇక ఇక్కడ కానొస్తున్నది కదా, ఇది కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా సిర్పూర్ మండలంలో ఉన్న మేడిపల్లి అనే ఊరు. 26 జనవరి నాడు ఈ ఊరినే సర్కారోళ్ళు ఇందిరమ్మ ఇండ్ల పైలట్ ప్రాజెక్టు కొరకు ఎంపిక చేసిండ్రు. ఇండ్లు, రేషన్ కార్డులు, రైతు భరోసా అన్ని పథకాలు చాలు చేసిండ్రు. గంతెందుకు 26 జనవరి నాడే ఆఫీసర్లు ఈ ఊరోళ్ళందరికీ ఇండ్లు వచ్చినట్టు కాగితాలు కూడా చేతిలో పెట్టిండ్రట. ఇన్నేండ్లకు దేవుడు సాలగా చూసిండు, గుడిసెలు తడకల ఇండ్లు పోయి ఇందిరమ్మ ఇండ్లు వస్తున్నాయి అని సంబరపడ్డారట ఇక్కడి జనాలు. ఈ మేడిపల్లి పంచాయతీలో ఉన్న తత్తిమ 2 ఊర్లలో కలుపుకొని మొత్తం 750 మంది ఉంటే వాళ్లకు 155 ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేసిండ్రట. కానీ గాచారం పాడుగాను ఇక్కడనే పెద్ద సిక్కొచ్చి పడ్డది. ఇప్పుడు ఈ మేడిపల్లి పంచాయతీ రిజర్వ్ ఫారెస్ట్ లో ఉన్నదట. ఇండ్లు కట్టొద్దు అని నోటీసులు ఇచ్చిండ్రట ఫారెస్ట్ ఆఫీసర్లు. ఇండ్లు కట్టుడు చాలు చేస్తే ఊకునేది లేదన్నట్టు బుగులు పట్టిస్తుండ్రట. సర్కారోళ్ళు పట్టాలు ఇచ్చిండ్రు, ఇండ్లు కట్టిస్తామన్నారు అని చెప్తే కూడా అట్టెట్టయితది అన్నట్టు మాట్లాడుతుండ్రట. ఇదే గ్రామంలో మా తాతల ముత్తాతల నుండి 1950 సంవత్సరాల నుండి ఈ గ్రామంలో నివసిస్తున్నాం. అయినా ఇప్పటికి మాకు రిజర్వ్ ఫారెస్ట్ అంటే మేము ఎక్కడికి పోవాలి, ఏ విధంగా మేము ఇక్కడ బతకాలి? ఇంతకు ముందు స్కూల్ బిల్డింగ్లు కట్టిండ్రు, సీసీ రోడ్లు వేసినాం, కరెంట్ వచ్చింది, వాటర్ ట్యాంకులు వచ్చినాయి. ఆ రోజేమో ఫారెస్ట్ అధికారులు అడ్డుకోలేదు. ఈ రోజు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయంగానే రిజర్వ్ ఫారెస్ట్ అని మా మీద ఇబ్బంది పెడుతున్నారు. ఇగిదిట్లుంటే ఈ మేడిపల్లి పంచాయతీలో సిమెంట్ రోడ్లు వేసిండ్రాట, మిషన్ భగీరథ పైపులు వేసిండ్రాట, కరెంటు స్తంభాలు ఉన్నాయట, బాడీ భవంతి కూడా కట్టిండ్రాట. మరిగా వాటికి లేని రూల్స్ ఇప్పుడు ఇండ్లు కట్టుకుంటామంటే ఎందుకు పెడుతున్నారు అని కోపానికి వస్తున్నారు ఇక్కడ పబ్లిక్. మరిగా సర్కారు వాళ్ళే వాళ్ళ కథ ఏంటిదో చూడాలి, అడవి ఆఫీసర్లతో మాట్లాడి పంచాయతీ దింపాలి అని కోరుతున్నారు ఇక్కడి జనాలు. మరి ఏం చేస్తారో చూడాలి.